జై శ్రీమన్నారాయణ. నిన్న 9వ పాసురం అర్థం తెలుసుకున్నాం కదా, ఇవాళ 10వ పాసురం అర్థం తెలుసుకుందాము. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. నోత్తు చువరక్కం పొగ నిండ్ర అమ్మనాయ్ మాత్తముం తారారో వాసల్ తిరవాదార్ నాత్త తుజయాముడి నారాయణన్ நம்மால் போத்த பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்த தின்வாய் வீஜந்து கும்ப கருணனும் தோத்து முனக்கே பெருந்தியல் தான் தந்தானோ ఆత్త ఆనందులడయాయ్ అరుంగలమే తేత్తమాయ్ వందు తిరవేలో రెంబావాయ్. ఈ రోజు నిద్రలేపేటువంటి గోపికంట ఆ కృష్ణయ్య పక్కనింట్లోనే ఉంటదంటండి. ఇవాళ నిద్రలేపేటువంటి గోపిక, ఉమ్మా నోము నోచేసేసి స్వర్గానుభవాన్ని అనుభవిస్తున్నావా ఏంటి? లెగవటం లేదు, నిద్రపోతున్నావు. ఆ స్వర్గాన్ని అనుభవిస్తున్నావా? అందుకనే నువ్వు నిద్ర లేగవటం లేదు. నిద్ర లేకపోతే లేకపోయావు, కనీసం మాట్లాడినైనా మాట్లాడమ్మా లోపల నుండి అంటుందంట గోదాదేవి. అయితే లోపలున్న గోపికకు ఇంతమంది గోపికలను చూసి నోట మాట రావట్లేదంటండి, అందుకని మాట్లాడటం లేదంట. వీళ్ళందరూ ఏమో ఏం మా స్వర్గానుభవాన్ని అనుభవిస్తున్నావేమో, అందుకనే కనీసం మాట్లాడిన కూడా మాట్లాడలేదు అని అంటున్నారు. ఇంకా ఏమనుకుంటున్నారంటే, ఆ స్వామి ఎప్పుడు తులసిమాలని, ఆ తులసిమాల ఎలా ఉంటుందంటే అండి, తేనెలూరుతూ పుష్పాలతో ఉంటుందంట. ఆ తులసిమాల కిరీటానికి ఎప్పుడు చుట్టి ఉంటుందంట. ఆ తులసిమాల యొక్క సుగంధ ద్రవ్యం, ఆ వాసన మాకు వస్తుందమ్మా. అయితే స్వామి వచ్చి వెళ్ళాడేమో, స్వామి నీతో ఉన్నాడేమో, అందుకనే నువ్వు తలుపు తెరవటం లేదు అని అనుకుంటున్నారంట. ఇంకా తెరవకపోయేసరికి, ఏంటి ఆ కుంభకర్ణుడికి నీకు ఏమైనా యుద్ధం జరిగిందా ఏంటి? ఆ యుద్ధంలో నువ్వు ఓడిపోయి ఆ కుంభకర్ణుడి నిద్ర ఏమైనా నువ్వు తీసుకున్నావా? ఎందుకు అంత పెద్ద నిద్రపోతున్నావు కుంభకర్ణునిలాగా అంటే, లోపలున్న గోపికకు కోపం వచ్చిందంటండి. ఏంటి నన్ను కుంభకర్ణునితో పోలుస్తావా అని అంటదంట. అయితే అప్పుడు మళ్ళీ గోదాదేవి, ఓ అపురూపమైనటువంటి మణివంటి దానివమ్మా నువ్వు అని అంటదంట. ఎందుకందంటే అపురూపమైన మణి వంటి దానివి అని. ఇప్పుడు మన దగ్గర ఒక హారం ఉందండి, చుట్టూత రాళ్ళు ఉన్నాయి, మధ్యలో ఒక పెద్ద మణి ఉంది, ఒక పెద్ద రాయి ఉంది. ఇప్పుడు ఆ రాయి పోయింది అనుకోండి, మనం ఆ హారం వేసుకుంటామా? చుట్టూత ఎన్ని రాళ్ళున్నా మధ్యలో ఆ పెద్ద రాయి పోతే ఆ అందమే పోతుంది కదా ఆ హారానికి. అందుకని గోదాదేవి వాళ్ళ గోపికని అపురూపమైనటువంటి మణి వంటి దానివమ్మ నువ్వు లేకపోతే మా గోష్ఠికే నిండు రాదమ్మా, నువ్వు లెగిచి రావమ్మా అని అంటదంట. అంటుంటే, ఆగు అలా లెగిసి వచ్చేస్తావేమో, అంత గాఢ నిద్రలో ఉన్నావు నువ్వు, ఎలా పడితే అలా వచ్చేస్తావో ఏమో, చక్కగా నిదానంగా అన్ని సర్దుకొని నిదానంగా వచ్చి తలుపు తీయమ్మా అని చెప్పి అంటుందండి వాళ్ళ గోదాదేవి. ఆ గోపిక కూడా వచ్చి వీళ్ళ గోష్ఠిలోకి చేరుకుంటది. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.